మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ మనం గమనిస్తే ఆలయం గోదావరి నది ఒడ్డున ఉన్నది కాబట్టి ఈ ఆలయం గోదావరి నది నుంచి వచ్చే చల్లటి గాలులతో ఇక్కడ వచ్చే భక్తులకు ఎంతో హాయిగా అనిపిస్తుందని మనం చెప్పవచ్చు. ఈ గోదావరి నది నుంచి వచ్చే ఈ ఈ అలల శబ్దాలు కానీ దాంతోపాటు ఈ వచ్చే చల్లటి గాలి కానీ ఎంతో హాయిగా ఉంటుందని ఇక్కడ చెప్పవచ్చు. ముఖ్యంగా గమనిస్తే ఇక్కడ ఈ ఆలయం పక్కకు ఇలాంటి పురాతన కట్టడాలు కూడా ఇక్కడ మనం ఉన్నాయి. ఈ పురాతన కట్టడాల్లో కూడా ప్రజలు ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ సేద తీరుతా ఉన్నారని మనం చెప్పవచ్చు. ఇక్కడ చూస్తే మనం చాలా మంది భక్తులైతే ఇక్కడ శివనామ స్మరణ చేస్తూ ఇక్కడ బారులు తీరారనే చెప్పవచ్చు. ఎందుకంటే అంతటి ప్రాచుర్యం పొందిన ఈ ఆలయం కాబట్టి సుదూర ప్రాంతాల నుండి చాలా మంది భక్తులు ఇక్కడ వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మహాశివరాత్రి కావడంతో తమ తమ కోరికలను ఆ మహాశివుడి ముందే ఉంచుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ కోరిన కోరికలు ఆ మహాశివుడు తీరుస్తారనే నమ్మకంతో చాలా మంది ప్రజలైతే ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ మనం టెంపుల్ పక్కకే ఇక్కడ రావి చెట్టు అయితే ఇక్కడ ఉంది, మనం గమనించవచ్చు. ప్రతి టెంపుల్లో ఇలా రావి చెట్టు ఉండడం అనేది కూడా శుభ సూచకం అనే చెప్తా ఉంటారు. దానికి కూడా ఒక విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా ఈ బ్రహ్మేశ్వర ఆలయంలో ఇక్కడ ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ రాత్రంతా భజన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. చాలా మంది చుట్టుపక్కల నుంచి చాలా మంది ప్రజలు ఇక్కడ భజన కార్యక్రమాలు చూస్తూ వాళ్ళంతా జాగారం చేస్తూ ఉంటారని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క ముఖద్వారం వద్ద అయితే ఉన్నామో, ముఖద్వారం కింద ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ నందీశ్వరుని మనం గమనించవచ్చు. ముఖ్యంగా ప్రతి ఆలయంలో ఉన్నట్టుగానే ఆ మహాశివుడికి ఈ నందీశ్వరుడు వాహనంగా అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. దాంతోపాటు ఇక్కడ ఈ నందీశ్వరుడి విగ్రహం పైన మనం ఇక్కడ గమనిస్తూ ఉంటే ఇక్కడ పైన మంచి విగ్రహాన్ని, రాతితో చెక్కిన విగ్రహాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది దాదాపు 1600 సంవత్సరాల క్రితం ఇలా విగ్రహాన్ని చెక్కిందని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎంతటి ప్రాచుర్యం గల ఈ ఆలయాన్ని ముఖ్యంగా ప్రభుత్వాలు దృష్టి సారించి చాలా అభివృద్ధి చేసి అందరికీ తెలియజెప్పే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను దాంతోపాటు ఇలాంటి చరిత్రను అందరికీ చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాము. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ముఖ్యంగా పిల్లలు పెద్దలు అందరూ ఆ శివ నామ స్మరణతో ఈ ఆలయం అంతా మారుమోగిపోతూ ఉందని మనం చెప్పవచ్చు. ఈ ముఖద్వారం కూడా 1600 సంవత్సరాల క్రితం నిర్మించిందని చెప్పేసి మనకు ఈ చరిత్ర చెప్తా ఉన్నది. దీన్ని సుమన్ టీవీ మన ప్రేక్షకుల కొరకు పరిచయం చేసే విధంగా ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ ప్రోగ్రాం అయితే ఈ వీడియో చేయడం అయితే మనకు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ బ్రహ్మేశ్వర ఆలయం యొక్క ప్రధాన ఆచార్యులు వారు శ్రీనివాసాచార్య గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఈ శ్రీనివాసాచార్యులకు అడిగి తెలుసుకుందాం. ఈ ఆలయం యొక్క విశిష్టత చరిత్ర గురించి మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అయ్యవారు. చెప్పండి. ఇది ద్వాపార యుగం కంటే ముందు బ్రహ్మదేవుడి యొక్క అనుష్ఠానము చేసిన తర్వాత ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆ బ్రహ్మదేవుడికి అడిగారు, ఏం సంగతి అంటే మనం ఇక్కడ ముగ్గురుగా వెలుసుదాం అని అనగానే తదాస్తు అని శివుడు అక్కడ లింగ రూపంలో ఉద్భవించారనమాట. అప్పటి నుంచి దీని బ్రహ్మేశ్వరాలయం అని పేరు వచ్చింది. ఆ పూర్వకాలంలో బ్రహ్మేశ్వర అనే నగరం కూడా గ్రామం కూడా ఉండేది ఇక్కడనే ఒడ్డు ప్రాంతంలో. తర్వాత ఫ్లడ్ చుట్టూ కారణంగా ఆ కనకాపురం అనే గ్రామంగా ఏర్పడ్డది. ఆ తర్వాత కనకాపురము యొక్క తక్తలోనే బ్రహ్మేశ్వరాలయము
విలీనమై నడుస్తూ వచ్చింది. ఆ తర్వాత మీ ఈ దీనికి మధ్వాచార్య సాంప్రదాయం వాళ్ళు, అంటే శైవ సాంప్రదాయం, వైష్ణవ సాంప్రదాయము, శ్రీ వైష్ణవ సాంప్రదాయం, దీంట్లో మూడుగా శైవ సాంప్రదాయం, మధ్వాచార్య సాంప్రదాయం అంటే వైష్ణవ సాంప్రదాయం. నలుగురు కుటుంబముల వారు వైష్ణవ సాంప్రదాయం వాళ్ళు, ఆ తర్వాత నలుగురు కుటుంబ వాళ్ళు మధ్వాచార్య సాంప్రదాయం వాళ్ళు దీనికి అధికారులు. ఆ కాలం నుండి దీనికి అనేక పూజలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత శివరాత్రి నాడు ఎప్పుడు కూడా పూజలు చేసుకుంటూ సాయంకాలం పూట నిషి పూజ చేస్తూ మరుసటి రోజు అన్నదాన పూజ కూడా చేస్తారు. బ్రాహ్మణులు చేసుకుంటారు, ఊరు వాళ్ళు కూడా చేసుకునేవారు అనమాట. ఆ తర్వాత ఇక్కడ విశేషంగా అంటే దత్తాత్రేయ అవతారులైన వారు శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి యొక్క ఆగమనం జరిగింది. ఇది 14వ అధ్యాయంలో గురుచరిత్రంలో రాయడం జరిగింది కదా. ఇక్కడ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి వచ్చినప్పుడు ఒక బ్రాహ్మడు భోజనం చేయకుండా, అనాది కాలం నుంచి భోజనం చేయకుండా ఉండేవాడు. కారణము తెలుసుకున్న తర్వాత అన్నారు కదా, ఒకవేళ ఆ బ్రాహ్మడికి భోజనం పెట్టడం వల్ల ఆ బ్రాహ్మడు ఆత్మహత్య చేసుకుంటాడు, అతని కడుపు నొప్పి లేస్తుంది, అందుకొరకు మేము భోజనం పెట్టలేదు అంటే శ్రీపాదవల్లభ నరసింహ అన్నారు కదా, అతనికి భోజనం పెట్టండి నేను చూసుకుంటాను అన్నాడు. ఆ విధంగా ఆ బ్రాహ్మడు మిష్టాన్న భోజనం చేశాడు. శ్రీపాదవల్లభ సరస్వతి ఇప్పుడు నీ కడుపు నొప్పి తగ్గిందిరా అని అన్నాడు అనమాట. ఇక్కడ ఏదైనా కానీ రోగాలు, ఆ తర్వాత భూత ప్రేత పిశాచ పీడా పరిహారాలు ఇవన్నీ కూడా గంగా స్నానం చేయడం వల్ల తొలగిపోతాయి. అంతేకాకుండా విశేషముగా అన్ని వర్ణాల వరకు ఈ బ్రహ్మేశ్వరాలయం చాలా విశిష్టమైన దేవాలయంగా చెప్పవచ్చు. ఇక్కడ వర్ణ భేదాలు ఏమీ లేవు, అందరూ కూడా సమానులే. ఈ విధంగా అనాది కాలం నుంచి మా కుటుంబీకులు మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా విడిసి యొక్క సహాయ సహకారాలతో ఇప్పుడు కూడా మా కుటుంబంలోని నేను మాత్రమే దీన్ని ప్రధానంగా దగ్గర 22 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను అన్నమాట. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. తప్పకుండా సార్. ఇంతటి ప్రాచుర్యం పొందిన ఆలయాన్ని ఎండోమెంట్లో ఇప్పటి వరకు ఏం చర్చలేదు. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ గుడి మనకు పోచంపాడులో పోయినట్టు దాఖలాతుంది అన్నమాట. అయితే దీనికి ఆ ఎండోమెంట్ వాళ్ళు మనకు కొన్ని డబ్బులు కూడా బ్రహ్మేశ్వరాలయానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ చేయని డబ్బులు మా యొక్క వంశస్థులు వారు ఏం చేశారు అంటే దాని ఎండోమెంట్కి మళ్ళీ రిటర్న్గా ఇచ్చేసారన్నమాట. ఎందుకంటే మన వాళ్ళ కొట్లాటలు అవుతాయి అలా ఉద్దేశంతో ఇది వద్దు అని అట్లా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కూడా ధూపదీప నైవేద్యానికి కొరకు కూడా ఇక్కడ ఉన్న ఈ సాధువు వారికి ఇవ్వడం జరుగుతుంది. అయితే మాకు అడిగారు మీరు చేస్తారంటే లేదండి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేవాళ్ళం. మేము ఎప్పుడప్పుడు వస్తుంటాము, చేస్తుంటాము, వెళ్తూ ఉంటాము. ఎందుకంటే మాకు ఇక్కడనే ఉండి చేయడం కుదరదని వాళ్ళకి చెప్పేసాము. మీకు గవర్నమెంట్ తరఫు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేవు? మాకు లేవు, గవర్నమెంట్ మాకు సహకార సహకారం లేదు. మా యూడీసీ కూడా అంతే సహకారం అనుకుంటా. ధన్యవాదాలు పంతులు గారు. చాలా చక్కగా ఈ టెంపుల్ యొక్క విశిష్టతను చాలా బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు. దానికి ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఈ బ్రహ్మేశ్వరం ఆలయం బయట ఉన్నటువంటి మండపం కింద అయితే ఉన్నాము. ఈ మండపం దగ్గర ఇక్కడ మనం గమనించవచ్చు, ఇది అతి పురాతనమైన శాసనం. ఇది అంటే టెంపుల్ యొక్క చరిత్రకు సంబంధించి, దాంతోపాటు అప్పుడు ఉన్నటువంటి ఈ చరిత్ర గురించి ఈ శాసనంలో ఎంతో చక్కగా వాళ్ళు పొందుపరిచారని చెప్పవచ్చు. ఈ శాసనం ద్వారా మనకు ఈ టెంపుల్ యొక్క చరిత్ర మనకు తెలుస్తూ ఉన్నదని చెప్పవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత భద్రంగా ఉన్నటువంటి ఈ పురాతన సంపదని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైతే ఉందని మనం చెప్పవచ్చు. ఇలాంటి అతి పురాతనమైన కట్టడాలకు గవర్నమెంట్ తప్పకుండా అభివృద్ధి
చేస్తూ అందరికీ తెలియజెప్పే విధంగా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మంచి జాతర అయితే ఇక్కడ చేస్తూ ఉంటారని చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఇక్కడ అన్ని సౌకర్యాలు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం అంటే పూజ సామాగ్రి కానీ, దాంతోపాటు పిల్లలు ఆడుకోవడానికి బొమ్మ వస్తువులు కానీ, దాంతోపాటు ఇతర వస్తువులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఇక్కడ జనాలు కూడా తండోపతండాలుగా వివిధ జిల్లాల నుండి, వివిధ పక్క రాష్ట్రాల నుండి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఈ బ్రహ్మేశ్వరి ఆలయంలోని ఆ పరమశివుని ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారని మనం చెప్పవచ్చు.